చేరవచ్చిన ప్రియులైన సంఘం అంతటి కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. సంతోషంగా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము చివరి వచనం 48వ మాట. సంఘమంతా కలిపి చదవాలి. సంఘమంతా కలిపి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. చదవబడిన దేవుని వాక్యములో పరలోకపు తండ్రిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియపరిచారు. పరిపూర్ణుడు యేసుక్రీస్తు ప్రభుల వారెవరు? పరిపూర్ణుడు. కొరత లేని గొప్ప దేవుడు. నా దగ్గర ఇది లేదు అనకుండా సమృద్ధి కలిగి సమృద్ధిగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచు మీరును కూడా పరిపూర్ణులుగా ఉండెదరు అన్నారు. ఆ విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మనం పరిపూర్ణులుగా ఉన్నామా? మనం పరిపూర్ణులుగా ఉండాలని దేవుడు చెబుతున్నారు. పరిపూర్ణులుగా ఉన్నామా? కొరత కలిగి ఉన్నామా? లోక విషయంలో ధనము, ధాన్యము, పేరు, ఖ్యాతి, పరపతి కలిగే విషయంలో కొరత లేకుండా ఉండాలని ఆశపడతాం. దేవుని కూడా అడుగుతూ ఉంటాం, మాకు ఇది కొదవగా ఉన్నది, మాకు ఇది తక్కువ ఉన్నది, సహాయం చేయండి. కానీ ఆత్మీయ విషయంలో నేను కొరత ఉన్నానని ఎవరు కూడా దేవుణ్ణి అడగట్లేదు. దేవుడు కొన్ని సంగతులు బయలుపరిచారు. కొరత కలిగిన వ్యక్తులుగా ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘమును గురించి దేవుడు కొన్ని సంగతులు మాట్లాడతారు. మీరు గమనిస్తే మొదటి వచనం నుండి చదువుకుంటూ వద్దాం. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేతిని పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం అలయలేదని నేనెరుగుదును. అయినను మొదట నీ కొండిన ప్రేమను నీ వదిలితివి కనుక నీ మీద తప్పు ఒకటి. ఎఫెసీ సంఘములో ఒకటి కొరత ఉంది. ఏంటది చెప్పండి? ఎఫెసీ సంఘములో ఒకటి కొరత ఉంది. ఏంటది? మొదట ఉండిన ప్రేమ. కొరింథీయులకు రాసిన పత్రికలు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా ఒక మాట చెబుతాడు, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ ఎంతకాలము సహించును? ఇప్పుడు ఈ ఎఫెసీ సంఘానికి సహనం ఉందా లేదా చెప్పండి? ఏం మాట్లాడారు? ఎఫెసీ సంఘానికి సహనం ఉందా లేదా? లేదా? అదే రాస్తున్నారు కదండి. మీ సహనమును నేను ఎరుగుదును. నీకు సహనం ఉంది, అయితే ఏమీ లేదు,
ప్రేమ ఉంటే సహనం ఉన్నట్టే కదండి. ప్రేమ దీర్ఘకాలము అంటే ఈ సంఘానికి సహనం ఉందా లేదా? సహనం ఉందంటే ప్రేమ ఉందట లేదట? మొదట ఉంది లేదంట. సహించే మనసు ఉంది. ఏ విషయంలో సహనం ఉంది? ఎవరైనా తిట్టినప్పుడు, కొట్టినప్పుడు, అరిచినప్పుడు, కోపడినప్పుడు ఓర్చుకునే సహనం ఉంది. కానీ వారిని ప్రేమించే సహనం లేదు. భరించే విషయంలో సహనం ఉంది, కానీ క్రీస్తు ప్రేమను పంచే విషయంలో వాళ్ళు మిస్ అయిపోయారు. దేవుడు చూసుకుంటాను లేని వదిలేశారు అంతే. కానీ వారి పైన ప్రేమ చూపించటం లేదు. ఈ 5వ అధ్యాయం మీరు బైబిల్ చదివితే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సంగతులు రాయిస్తారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాసిన సంగతులు మనం గమనించగలం. ఒకసారి మీరు కూడా ఈ మాటలు చదువుతూ వస్తే నేను మీతో చూపిస్తాను. చూడండి ఒక మాట, 43వ వచనం. నీ పొరుగువానిని ప్రేమించి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను. ఇప్పుడు శత్రువు పక్కన కూర్చొని నువ్వేం చెప్పాలి? ఐ లవ్ యు అనాలి. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను తిట్టిన వారిని, నీకు నష్టం కలుగజేసిన వారిని, నిన్ను అవమానపరిచిన వారి పక్కన నువ్వు కూర్చొని ఏం చెప్పాలి? నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలి. పరిపూర్ణత. వారిని నువ్వేమనట్లేదు, నీకున్న సహనాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అయితే ప్రేమ లేదు. సంఘమా, ఎఫెసీ సంఘమా, అన్ని గుణాలు ఉన్నాయి, ఒక్కటి తక్కువ ఉంది. ఏంటది? ప్రేమ చూపించట్లేదు. నీ పరలోకపు తండ్రి ప్రేమలో పరిపూర్ణుడు, ప్రేమపూర్ణుడు అని ఆయనకు పేరు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి యోహాను భక్తుడు ఒక మాట రాస్తాడు, దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తాడు. ఆ ప్రేమే మిస్ అయిపోతుంది ఇక్కడ. మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులగునట్లు ఏం చేయాలంట? మీ శత్రువులను ప్రేమించండి, ఇంకా మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇదే పరిపూర్ణత. వాళ్ళు ఏమన్నా మేమేమనలేదు అనేది కాదు పరిపూర్ణత. అర్థమైందా? వారు ఏమన్నా కూడా మేమేమనలేదని కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారి పరిపూర్ణత గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఎన్ని చిత్రహింసలు పెట్టినా యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువలో ఏం చెప్పారు తెలుసా? వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. పరిపూర్ణత. నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును కూడా పరిపూర్ణులై ఉండాలి, పరిపూర్ణులు కావాలి. ఇంకా కొరతలు ఉన్నాయి. ప్రేమ లేదు కొందరికి. ఈ ప్రకటన గ్రంథములో ఉన్న 7 సంఘాలకు కూడా ఒక్కొక్కటి కొరత ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించుకుంటూ వచ్చాడు. ఒక్కొక్కటి నీకు కొరత ఉంది. ఎత్తపడే సంఘానికి కొరతలు కనబడుతున్నాయి, పరిపూర్ణులు కాలేకపోతున్నారు. ఒక అద్భుతమైన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం చూడండి. కొన్ని సంగతులు, ఒక అద్భుతమైన సన్నివేశం ఇక్కడ ఒకటి జరుగుతుంది. 16వ వచనములో, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. గమనించాలి, ఒక యవనస్తుడు వచ్చాడు. 3 సువార్తల్లో అతని గురించి కొన్ని సంగతులు రాయబడతాయి.
ఒక సువార్థికుడు ఆయన ధర్మశాస్త్ర బోధకుడని రాస్తాడు. ఒక సువార్థికుడు ఆయన ఒక యవనస్తుడని రాస్తాడు. ఒక మాట చదవండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చూడండి. మార్కు సువార్త. ఒకడు పరిగెత్తుకొని వచ్చి మోకాల ఉని ఇప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, ఇక్కడ ఏమై రాశాడు? ఒక అధికారి అని రాశాడు కదా, ఇక్కడ ఒక అధికారి అని రాశాడు. ఇక్కడ మత్తయి సువార్తలో యవనస్తుడు అని రాస్తాడు. 20వ వచనం చూడండి, 19వ అధ్యాయం 20వ వచనం. అందుకు ఆ యవనస్తుడు. చూసారా, ఒక్కొక్క చోట ఒక ప్రవక్త ఆ వ్యక్తిని గురించి ఒక్కొక్క సువార్తికుడు ఒక విధంగా రాశారు. ఇక్కడ ఏం రాయబడింది? ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చాడు. వచ్చేమడుగుతున్నాడు చెప్పండి? వచ్చేమడుగుతున్నాడు చెప్పండి? బైబిల్లో ఉన్నదే చెప్పండి. నిత్య జీవము పొందుటకు నేను ఏమి చేయవలెను? ఏ మంచి కార్యము చేయవలెను? సూపర్ ప్రశ్న, అద్భుతమైన కోరిక. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఏం అడగాలో అదే అడుగుతున్నాడు. యేసుక్రీస్తు మంచి బోధకుడని గుర్తెరిగాడు, మంచి దేవుడని గుర్తెరిగాడు. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడు? నిత్య జీవమును గురించి మాట్లాడుతున్నాడు. నిత్య జీవం పొందాలంటే నేను ఏ మంచి కార్యము చేయాలి? మంచి కార్యము చేయమని అడుగుతున్నావు కదా. యేసు ప్రభుల వారు ఏమన్నారు చూడండి. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవములు ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞను గైకొనమని చెప్పెను. ఏ ఆజ్ఞలు గైకొనాలి? మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆజ్ఞలన్నీ కూడా నువ్వు గైకొనాలన్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు ఏమన్నాడు? చిన్ననాటి నుండి ఈ ఆజ్ఞలన్నీ కూడా నేను గైకొంటూనే ఉన్నాను, పాటిస్తూనే ఉన్నాను, అనుసరిస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఆజ్ఞలన్నీ అనుసరిస్తే నిత్య జీవానికి వారసుడేనా? చూడండి, ఆజ్ఞలన్నీ అనుసరిస్తే నిత్య జీవానికి వారసుడా కాదా? అవునంటారా కాదంటారా? కాదా? ఇదే కదండి కావాల్సింది. ఆజ్ఞలన్నీ అనుసరించినప్పుడు ఇక నిత్య జీవానికి వారసుడు అయినట్టే కదా. ఆ వ్యక్తి అంటున్నాడు, ఆ యవనస్తుడు అంటాడు, చిన్ననాటి నుండి ఇవన్నీ కూడా నేను అనుసరిస్తూనే ఉన్నాను, ఇంకనూ నాకేమైనా కొదువు ఉందా అని ఒక క్వశ్చన్. ఇంకా నాకేమైనా కొరతుందా? యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. ఆ యవనస్తుని ద్వారా దేవుడు మనకు నేర్పుతున్నాడు. మనం కేవలం మందిరానికి నడిచి బైబిల్ చదివి ప్రార్థన చేసి పరిచర్యలో పాలు పంపులు పొందినంత మాత్రాన నిత్య జీవమని భ్రమపడుతున్నాం. ఇతడు చిన్ననాటి నుండి ఆజ్ఞలను పాటిస్తూ పొరుగువాన్ని ప్రేమిస్తూ చేయగలిగిన కార్యములన్నీ చేస్తూ ఉన్నాడు. కానీ కొరతుందా అని ఒక క్వశ్చన్ వేశాడు ప్రభుని. ఇంకా నాకేమైనా కొదువు ఉన్నదా? అప్పుడు యేసు ప్రభుల వారు అన్నారు, నీకు ఒకటి తక్కువ ఉంది. స్తోత్రం. నీకు ఒకటి కొరతగా ఉంది. ఏంటా కొరత? నీవు పరిపూర్ణమగుటకు కోరుకున్న ఎడల నీవు పోయి నీ ఆస్తిని బీదలకు అమ్మి
అది మెయిన్, అది తక్కువ ఉంది. యేసయ్యకు స్తోత్రం, హల్లెలూయా. అన్నీ ఉన్నాయి, ప్రేమను గురించిన, దేవుని గురించిన అన్ని సక్రియలు నువ్వు చేయగలుగుతున్నావు, కానీ ఒక్కటి నీకు కొరత ఉంది. ఏంటా కొరత చెప్పండి? ధనం, డబ్బు కొరత. సమృద్ధి కలిగి ఉన్నాడు, అది మాత్రం వదిలిపెట్టాడు. ఈరోజు అన్నీ కూడా దేవుని కొరకు అన్ని త్యాగం చేస్తారు, కానీ ఏదో ఒకటి పట్టుకొని వేలాడుతూనే ఉంటారు. ఏదో ఒకటి ఆ ఒక్కటాన్ని వదిలేస్తే నువ్వు పరిపూర్ణుడు అయిపోతావు. యేసయ్యకు స్తోత్రం. కొందరికి పరిచర్లు అన్ని సత్క్రియలు ఉంటాయి, కోపం మాత్రం విడిచిపెట్టారు, అలగటం మాత్రం విడిచిపెట్టారు, సనగటం విడిచిపెట్టారు, ఇతరుల మీద తప్పులు ఎత్తి చూపటం విడిచిపెట్టారు. దేవుడు అంటున్నాడు, ఇది వదిలిపెడితే నువ్వు పరిపూర్ణ అవుతావు. ఇప్పుడు నిండు కొండ ఉందనుకోండి, ఏమవుతుంది? అది తొలకకుండా వెళ్ళిపోద్ది. కొరత ఉంటే ఏమవుద్ది? తొలుగుతూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు పరిపూర్ణలో కావాలి, పరిపూర్ణముగా మీరు ఉండాలి. లూకాసు వార్తలో మనం బాగా గుర్తున్న మాటలే 18వ అధ్యాయం. ఇద్దరు దేవాలయంలోనికి వచ్చారు, ఇద్దరు ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. ఒక మాట చదవండి, ఆ మాట, వారమునకు 2 మార్లు. మీరు సంవత్సరానికి ఒకసారి ఉంటారా? సంవత్సరానికి ఒకసారి ఉపవాసం. నా వైపు చూడండి, అందరు నా వైపు చూడాల. సంవత్సరానికి ఒక్కసారి ఉపవాసం ఉంటారా అని అడుగుతున్నా. ఎప్పుడు? జ్వరం వచ్చినప్పుడా? అంతే కదంగా. పేషెంట్ అయినప్పుడు ఉంటారా? అసలు ఉపవాసం ఎలా చేయాలో తెలుసా మీకు? ఉపవాసం ఎలాగ ఉండాలి తెలుసా? దేవుణ్ణి అడిగారు కొంతమంది భక్తి పరులు, ఉపవాసం ఉన్న భక్తులు అడిగారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58 3వ వచనమా? 3వ వచనం లేక 2 చూడండి. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మా ప్రాణములు ఆయాసపరుచుకొనగా లక్ష్య పెట్టవు అని అందరూ. మీరు ఉపవాస దినమున ఏం చేస్తారంట? వ్యాపారం చేస్తారంట. ఇంకా మీ పనివార చేత మీరు మాత్రం చర్చిలో కూర్చుంటారు, పోయి పని కోత కోయించుకుంటుంటారు కొంతమంది. ఏమంటే ఉపవాసం అమ్మా మేము. పనివారితో కూడా పని చేయించకూడదట. మీకు అర్థమవుతుందా? ఉపవాస దినం కొంతమంది ఏందో వంట కూడా ఉండరు. ఎందుకంటే మేము ఉపవాసం తల్లి అని ఊరల్లో తేలాల. నీ ఉపవాస దినం నువ్వు ఏం చేయాలో తెలుసా? ఇతరుల కడుపును నింపాలి, బీదలకు సహాయం చేయాలి. నేను కోరుకున్న ఉపవాసం గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తాడు. దేవుడు అంటాడు, నేను కోరుకున్న ఉపవాసం ఏంటి అని చెప్తాడు. ఆ దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని నేను ఏర్పరచుకొని. నువ్వేం చదివా చూసుకోమ్మా తల్లి, చదువు. నీ ఆహారం ఆకులు కొనిన వారికి పెడతారా అండి మీరు ఉపవాస దినాన్ని? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్లో రాయబడిన మాటలు నేను చదివిస్తున్నాను మీతో. నీ ఆహారం ఎవరికి పెట్టాలి? ఆ రోజు వండకుండా ఉండేది కాదు, ఆ రోజు ఎక్కువ వండాలి మీరు. ఆ రోజు ఉపవాసం తిన్న రోజు ఎక్కువ వండాలి. అర్థమైందా? ఆకలి కొనిన వారికి పెట్టడానికి నువ్వు వండాలి. దేవుడు కోరుకున్న ఉపవాసాలు వేరు.
ఉపవాస దినాలు స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, ఇంకా పనులు కొట్టేవాళ్ళు పనులు పోతారు, ప్రార్థన కొట్టేవాళ్ళు ప్రార్థన పోతారు. కానీ ఉపవాసం అనేది ఒక క్రమం, ఒక పద్ధతి. ఉపవాస దినమున నువ్వు 7 గంటలు ప్రార్థన చేయాలి. ఎన్ని గంటలు? 3 గంటలు బైబిల్ చదవాలి. ఒక అరగంట సేపు ప్రార్థన చేసి కాళ్ళు వారవరుచుకొని కూర్చునేది కాదు ఉపవాసం అంటే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వారానికి ఎన్ని రోజులు ఉపవాసం ఉంటాడు ఈ పరిసయ్యుడు? వారానికి 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపద అంతటిలో. ఎక్కడైనా ఫెయిల్ మనం, అన్ని కొరతలే ఉన్నాయి. సమృద్ధి అంట, మళ్ళీ సమృద్ధి కావాలంటాడు. సమృద్ధి ఎక్కడ మనం ఫెయిల్ అవుతుంది? పరిపూర్ణులుగా ఉండాలి. ఈ పరిసయ్యుడు దేవుని దగ్గర ఒక సత్యం చెప్తున్నాడు. అయ్యా, నేను నా సంపద అంతటిలో ఏమిస్తాడంట? అందరు చెప్పాలి. ఆయన ఇచ్చేది చెప్పండి, మీరు ఇచ్చేది కాదు. 10వ వంతు ఇస్తాడంట. మనం ఇక్కడ కొరతున్నామా లేదా? ఇక్కడ కొరతగా ఉన్నామా లేదా? నిత్య జీవానికి వారసులు అవుతామైతే ఛాన్సే లేదు, అవకాశమే లేదు. ఇంకా ఏమంటాడు? చదవండి మా. అంత అయిపోయిందే. నేను దొంగను, సోరీ, నువ్వేం చెప్పలేదు మీరు అంటే. అనే ట్రాఫిక్ మొత్తం డైవర్ట్ చేసేసినారంట మీ ఇష్టోపకారమే. అయ్యా, నేను చోరునను, అన్యాయస్తుడను, వ్యభిచారులైన ఇతరుల మనుషుల వలె ఉండక. చూసారా? ఎంతసేపు పక్కనోళ్ళదే మనకు కావాల్సింది. పక్కనోళ్ళను వర్ష కూడా ప్రార్థన చేసేది లేదు. అరే, నీ భక్తి ఏదో నువ్వు చేసుకో, నువ్వు ప్రార్థన ఏదో నువ్వు చేసుకో. వాళ్ళను కీడు చేయి, వాళ్ళకు నాశనం చేయి, వీళ్ళని చేయి. అసలు వేరే వాళ్ళ టాపిక్ నీకు రాకపోతే మంచిది. నీ ప్రార్థనలో యేసయ్యకు స్తోత్రం. ఒకరిని పోల్చుకోవటం అన్నది చాలా ప్రమాదకరం. ఇది కృతజ్ఞతలే చెప్పాడు, మంచి ప్రార్థన చేశాడు, మంచి లక్షణాలే గుణాలు కలిగి ఉన్నాడు. అయితే ఏం కొరత ఉంది ఈయనకి? ఈయనకొకటి కొరత ఉంది, పరిపూర్ణుడు కాలేకపోతున్నాడు. ఏంటది? నేను పాపిని అని చెప్పలేకపోతున్నాడు. నేను పాపిని అని చెప్పలేకపోతున్నాడు. కొరతున్న వాళ్ళందరూ కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు కొరత కలిగి ఉన్నావు. కొందరు దేవుని మాట వినరు, కొరతగా ఉన్నారు. కొందరు బైబిల్ చదవరు, కొరతగా ఉన్నావు. కొందరు ప్రార్థన చెయ్యరు, కొందరు పరిచర్య చెయ్యరు, కొందరు ప్రార్థనలో ఊరక కూర్చొని ఉంటారు. అంతే, ఇక శిల్పంలాగా కూర్చోంటారు. ఆ బొమ్మ కదలదు, మెదలదు, ఏమి చెయ్యదు ఆ బొమ్మ. అంతే, అలాగా కూర్చొని ఉంటారు. కొంతమంది విగ్రహాల్లాగా కూర్చొని ఉంటారు. ఓ పాట పాడింది లేదు, చప్పలు కొట్టింది లేదు, బైబిల్ చదివింది లేదు, బైబిల్ తీసింది లేదు. ప్రార్థనకు వచ్చారా అంటే వచ్చాం వచ్చాం వచ్చాం, ప్రార్థన కూడా వచ్చాం. ఏం చెప్పారు వాక్యం అంటే ఏమో, ఏది లేదు, చలనం లేదు. కొంతమందికి మందిరంలో చలనం లేని వాళ్ళుగా కూర్చొని ఉంటారు. మందిరానికి అయితే క్రమం తప్పకుండా వస్తారు. ఏది మార్పు ఎక్కడా నీలో? మీరు కూలి పనికి వెళ్ళారండి, వెళ్ళిన తర్వాత ఊరికి వెళ్తే పని చేయకుండా ఊరుకుంటారండి? పని చేయాలి కదా. మరి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనం కూడా చేయాల్సిన పనులు చేయాలి కదా. నువ్వేం చేయగలవో అది చెయ్యి. నీ శక్తికి మించిన పని ఎవరు చెప్పరు ఇక్కడ. చప్పళ్ళు కొట్టడమో, పాటలు పాడమో, ఆరాధన చేయడమో, మోకరించి దేవుని మొరపెట్టడమో, నువ్వు చేయగలిగినవి చేయాలి. ఆమేన్. కొరతగా ఉండొద్దు, కొదవ కలిగి ఉండొద్దు. ఆత్మీయ విషయంలో నీవు తక్కువ ఉన్నావు. దేవుడు ఒకరోజు చూస్తాడంట. బైబిల్లో రాయబడింది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ఓపెన్ చేద్దామండి. దానియేలు పుస్తకం 5వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేయండి. 25, 26, 27 వచనాలు. ఈ వాక్య భావం ఏమనగా,
మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములు లెక్క చూసి దాన్ని ముగించను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు ఎలా కనపడ్డావు? తక్కువ ఉన్నావు. పరిపూర్ణుడు కావాలి కానీ తక్కువ ఉన్నావు. ఏ విషయంలో తక్కువ ఉన్నావు? దేవుడు నిన్ను ప్రేమించి ఒక అధికారం ఇచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించి ఒక సంఘంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా పెట్టాడు. దేవుడు నిన్ను ప్రేమించి ఒక పెద్దగానో, ఒక మంచి యవనస్తుడుగానో, పరిచారకుడుగానో, ఒక మంచి ఆరాధికుడుగానో నిన్ను పెట్టాడు నువ్వు చేయాల్సిన పనిలో. కానీ నిన్ను ఎవరో మెచ్చుకోలేదని, ఎవరో నిన్ను పొగడలేదని దేవుని పనిని వాయిదా వేస్తుంది. దేవుడు నిన్ను ఒక అధికారిగా పెట్టిన తర్వాత బెల్షజరు దేవుని యొక్క మందిరములో నువ్వు కొన్ని ఉపకరణాలు దొంగిలి దానిలో ఏం చేశావు? అపవిత్రపరిచావు. దేవుని యొక్క మందిరములోని వస్తువులను దొంగతనం చేస్తూ ఉన్నావు, అపవిత్రం చేస్తూ ఉన్నావు. ఇక్కడ కొరత కలిగి ఉన్నావు. నువ్వు ఇక్కడ పరిపూర్ణుడు కాలేకపోతున్నావు. తోడుగా ఉండాల్సిన వ్యక్తి, దేవుని యొక్క మందిరాలను పరిశుద్ధపరచవలసిన బిడ్డవి నువ్వేం చేస్తావు? కొంతమంది మందిరంలో చాక్లెట్ అవి ఇవి తిని పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. అవి ఇవి తిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చుకొని ఎవరెత్తాలి అవి? ఆ గ్రౌండ్ మేము చూస్తాము. మేము పరిచయ చేపలు వేసేటానికి ఆ పట్టలు వేసేసరికి శుభ్రంగా ఉంటుంది. పట్టలు తీసేటానికి ఏడవచ్చదో చెత్త వచ్చి పడి ఉంటుంది. మీరు ఏం చేయడానికి వెళ్తారు? పరిచయకు దేనికోసం వెళ్తారు? వాక్యం వినడానికి కదా వెళ్ళేది, తిన్నిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తులు చేసే పనులు ఇవేనా? బెల్షజర్ చేసిన పని ఏంటి? దేవుని ఉపకరణాలు అపవిత్రపరుస్తున్నాడు. దేవుని మందిరాన్ని అపవిత్రపరిచే వాళ్ళు. నువ్వు పరిపూర్ణుడు కావాలని దేవుని కోరిక. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నిన్ను ప్రతి విషయంలో తూచుతాడు. ప్రతి విషయంలో నిన్ను లెక్క చూస్తాడు. విశ్వాసములో ఎంత పరిపూర్ణత ఉన్నావు, పరిశుద్ధతలో ఎంత పరిపూర్ణత కలిగి ఉన్నావు, ఎంత నాణ్యత కలిగి ఉన్నావు, దేవుడు ఖచ్చితంగా నిన్ను పరిశోధిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కల్తీ పడ్డారనుకోండి, దీనికే ఇంత ఇష్యూ అయిపోయింది. లోక సంబంధమైన దానికి ఇంత ఇష్యూ అయిపోయింది. అర్థమైందా? అది ఉందో లేదో మనకు తెలియదు, దానికే అంత ఇష్యూ అయిపోయింది. ఇక దేవుడు నిన్ను ఒక పవిత్రమైన, బైబిల్లో రాయబడుతుంది, నువ్వెవరో పరిశుద్ధ జనాంగము అని రాయబడింది. ఒకవేళ నువ్వు అపవిత్రుడవైతే దేవుడు నిన్ను వదిలేస్తాడు. జాగ్రత్త. పరిపూర్ణత లేకపోతే ప్రభురాజ్యం చేరలేవు. దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుటకు యోగ్యుడవు కాదు. అందుకే దేవుడు అంటున్నాడు ఆ యవనస్తునితో, నీవు పరిపూర్ణుడవగునట్లు నీకు కలిగిన ఆస్తిని బీదలకు అమ్మి నన్ను వెంబడించు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వారు అడుగుతున్నారు, నీవు నీ ఆస్తిని బీదలకు అమ్మి నన్ను వెంబడించుకున్నాడు. కానీ ఆ విషయంలో ఆ యవనస్తుడు ముఖం చిన్నబుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. నిత్య జీవం కావాలనుకున్నాడు, అన్ని వదిలేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మేము నా సమస్తాన్ని వదిలేసి నేను వెంబడిస్తున్నాం కదా, మాకేంటి ప్రయోజనం అని అడిగారు వాళ్ళు. మాకేంటి లాభం? మా తల్లిదండ్రులను, మా కుటుంబాలను, మా రక్త సంబంధాలను, మా వలలను, మా వ్యాపారమును అన్ని వదిలేసి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేంటి ప్రతిఫలం అని అడిగారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభుల వారు ఏమన్నారు తెలుసా? మీరు 12 గోత్రాల ఇశ్రాయేలులకు తీర్పు తీర్చడానికి న్యాయాధిపతులుగా ఎన్నుకొనబడతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము పరిపూర్ణతలో ఉన్నామా లేదా? ఒక క్వశ్చన్ ఏంటి?
చెప్పండి అందరూ కూడా, ఉన్నావా లేదా? పరిపూర్ణలం కాదా? కాదా? ఎప్పుడవుతాం? ఈ సంవత్సరం అయిపోతే ఏమిటంటుంది ఈ సంవత్సరం అంటే, ఇప్పుడు నుంచి అనుకోలే. దేవుడు మనల్ని పరిపూర్ణులు చేస్తారు. ఆమేన్. మనం అన్ని విషయాల్లో పరిపూర్ణులుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. కొందరు చేస్తున్నారు, చాలా మంది భక్తులు చేస్తున్నారు. అందరు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఒక్క విషయంలో మనం పరిపూర్ణత పొందలేకపోతున్నాం. ఏ విషయంలో చెప్పనా? మరణాన్ని జయించే విషయంలో మనం పరిపూర్ణులు కాలేకపోయాం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చాడు. అన్నీ చేయగలుగుతున్నావు కానీ మరణాన్ని జయించలేకపోతున్నావు. ఈ మరణాన్ని నువ్వు జయించే విధంగా దేవుడు నిన్ను పరిపూర్ణతలోకి నడిపించడానికే యేసు ప్రభుల వారు దిగి వచ్చారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాపాన్ని జయించిన మాత్రాన పరిపూర్ణుడవు కావు. కొన్నాళ్ళు పోతే మనం పునరుద్ధానపు ఆరాధన చేస్తాం కదా. దాన్ని ఏమంటాం మనం బైబిల్లో? పునరుద్ధానపు ఆరాధనే కదా. ఈస్టర్ పండుగ చేస్తాం కదా. ఆ రోజు మనం దేవుడి గురించి మాట్లాడతాం, పునరుద్ధానం గురించి మాట్లాడతాం. ఎందుకు పునరుద్ధానం గురించి మాట్లాడాలంటే మనం కూడా పునరుద్ధానం కావాలి. యేసు ప్రభుల వారు చెప్పారు, యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్పారు. చూడండి, 11వ అధ్యాయంలో నేనే 11వ అధ్యాయం, యేసు నీ సహోదరుడు మరలా లేచునని చెప్పగా మార్త అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుతున్నాను. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మళ్ళా లేవాలి. స్తోత్రం. లేపబడే విశ్వాసం. ఆ విశ్వాసంలో మనం ఏం కావాలి? పరిపూర్ణులమవ్వాలి. పరిపూర్ణమైన విశ్వాసం. అందుకే బైబిల్లో పేతురు గారు ఈ విశ్వాసం గురించి ఏమని చెప్పారు చెప్పనా? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు గారి అద్భుతంగా రాశారు ఈ మాట. మీరు మొదటి పత్రిక చూడండి, మొదటి అధ్యాయములో 7వ వచనం. నశించిపోవుచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే, దేనికంటే? శుద్ధపరచబడిన సువర్ణము కంటే, స్తోత్రం కలుగునుగాక, బంగారు కంటే విలువైనది, వజ్ర వైడూర్యాల కంటే విలువైనది ఏంటి చెప్పండి? అమూల్యమైన విశ్వాసం. ఆ విశ్వాసముల పరిపూర్ణులు కావాలి, పరిశుద్ధతలో పరిపూర్ణులు కావాలి. ప్రతి విషయములో దేవుడు నిన్ను తూచినప్పుడు తక్కువ లేకుండా సమృద్ధిగా నువ్వు కనపడదువుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని సున్నాలన్నా ఉండనివ్వండి, దాని పక్కన ఒకటి లేకపోతే, దాని ముందు ఒకటి లేకపోతే, అదే యేసు ప్రభుల వారు. ఆ ఒక్కరే యేసు ప్రభుల వారు. అందుకని చెప్పాడు, మంచివాడు ఒక్కడే, మంచివాడు ఒక్కడే. ఆ మంచివాడు ఒక్కడే దిగొచ్చాడు అనుకో నీ పక్కకి, ఏమవుతావు? నీకు వాల్యూ పెరిగిపోయింది. ఆమేన్. నీకు ఘనత పెరిగిపోతూ ఉంటుంది. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు పరిపూర్ణతలోకి రావాలి. ప్రేమలో పరిపూర్ణతను సంపాదించుకోవాలి, విశ్వాసంలో పరిపూర్ణతను సంపాదించుకోవాలి, పరిచర్యలో సంపూర్ణతను సంపాదించుకోవాలి. నేను ఒక్క రిక్వెస్ట్ అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరు, మీరు భూమిని విడిచేలోగా ఒక్కసారైనా బైబిల్ చదివి చచ్చిపోండి.
ప్రైజ్ లార్డ్. నేను అడుగుతున్న రిక్వెస్ట్, ఈ భూమిని విడిచేలోగా కనీసం ఒక్కసారైన బైబిల్ చదివి, పరిపూర్ణంగా చదివి, ఆరంభము నుండి అంత. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతూ ఉంటా కొంతమంది, అమ్మా క్విజ్ పంపించండి, క్విజ్ పంపించండి, రిక్వెస్ట్. అలా అయినా చదువుతారేమో. ఒక్కొక్కరు ఒక కారణం చెప్తారు, నాకు ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. అన్న మేము విలేజ్కి వచ్చామన్నా, వేరే స్టేట్కి వచ్చి, ఏ స్టేట్కి వచ్చి బైబిల్ చదవకూడదా? విలేజ్లో బైబిల్ చదవకూడదా? నాకు రిటర్న్ మెసేజ్లు ఉన్నాయి అలాంటివి. ఏం మా ఈరోజు క్విజ్ పంపించలేదంటే, వేరే ఊరికి వచ్చామన్న, వేరే ఊరికి వస్తే బైబిల్ చదవకూడదా? ప్రైజ్ లార్డ్. మీరందరూ కూడా చదవచ్చిన వాళ్ళు ఒక్కసారైనా బైబిల్ చదివి ఈ లోకాన్ని విడిచిపోండి. ఇక పుణ్యం కట్టుకొని కొంచెం బైబిల్ చదివి. ఈ ఉత్తర పద్ధతులు ఎందుకు పెట్టాడా అని పెద్ద ఆయన గురించి నేను ఆలోచించాను. ఎందుకు పెట్టారబ్బా ఇది? వారానికి ఒకసారి బైబిల్ తెరిచిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం చదివించాలని. ఒకటి చదివితే ఒకటన్న చదువుతారు కదా మీరని దేవుడు దైవజనులకు జ్ఞానం ఇచ్చి పెట్టించాడు. ఒక్కసారి నువ్వు నోరు తెరిచి చదువుతారని. ఆమె యేసయ్యకు స్తోత్రం. చెప్పాలి చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. ఏ విషయములోనూ కొదవలేని వ్యక్తిగా ఉందువుగాక. దేవుడు నేను పరిపూర్ణతలోకి నడిపించునుగాక. నిత్య జీవానికి వారసులయ్యే పరిపూర్ణతలో దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకడలో దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచి ప్రార్థనలో ఏకీభవించండి.